హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తొలి ఏకాదశి కదా, అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు తొలి ఏకాదశి అని నేను ఉదయాన్నే త్వరగా నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని స్వామివారిని అయితే నేను ఫస్ట్ పసుపు గణపతిని చేసుకొని అతనికి ఒక పుష్పాన్ని సమర్పించుకున్నాను. తర్వాత ఇంట్లో దీపాన్ని వెలిగించుకున్నాను. నాకు తెలిసిన తొలి ఏకాదశి అంటే నా చిన్నప్పటి నుంచి జగన్నాథస్వామి పండుగని తెలుసండి, అంతవరకు తెలుసు. ఆ రోజైతే మా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు తొలి ఏకాదశి రోజున బియ్యంతో చేసిన పరమాన్నాన్ని జాంపళ్ళు అవి వేసి చేసేవారండి. కానీ ఇప్పుడు అందరూ బియ్యంతో చేసిన పరమాన్నం ఈరోజు చేయకూడదు అంటున్నారు కదా, అందుకే నేను ఎర్రగోధుమ నూకతో అయితే స్వామివారికి నైవేద్యం చేసి పెట్టుకున్నాను. ఇలా స్వామివారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించుకొని తులసి తీర్థాన్ని కూడా సమర్పించుకున్నాను. మరి ఈరోజు జగన్నాథ స్వామి పండగ కదా, అందుకని నేను జగన్నాథ స్వామికి స్పెషల్గా ఆవు నెయ్యితో దీపం వెలిగించుకున్నానండి. ఈ దీపం వెలిగించుకొని స్వామివారి అష్టోత్తరాలు చదువుకొని నాకున్నంతలో అయితే స్వామిని పూజించుకున్నానండి. పెద్దగా ఆడంబరాలు అయ్యి ఏమీ నాకు తెలియవండి. ఇలా నాకు తెలిసిన పూజా విధానాన్ని చేసుకొని స్వామివారి శ్లోకాన్ని చేసుకొని ఉదయం 5 గంటలకల్లా నా పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. మరి తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారి ఆశీస్సులు నాతో పాటు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు పూజనైతే ముగించుకున్నాను. మరి ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని అయితే ముందుకు నడిపించండి. నాకు కూడా సపోర్ట్ చేయండి. నాకు తెలిసిన కొన్ని పూజలు శ్లోకాలు అయితే చెప్తున్నాను, నా వీడియోలను మీరు చూడండి. ప్లీజ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.